హాయ్ హలో రైడర్స్, వెల్కమ్ టు రెడ్డి రైడ్స్. ఈరోజు మన హంటర్ 350కి ఇంజన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో చూస్తాము. హంటర్ 350 అనే కాదు, ఆల్మోస్ట్ BS6 350 cc రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ అన్ని సేమ్ ఉంటాయి కాబట్టి ఏ వెహికల్ కైనా ఈ ప్రాసెస్ చూసి ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. మీటార్ 350 కానీ, బుల్లెట్ 350 కానీ, క్లాసిక్ 350 BS6 కానీ ఈ ఆల్మోస్ట్ ఈ వెహికల్స్ అన్నిటికీ సేమ్ J సిరీస్ ఇంజన్ ఉంది. సో ఈ ప్రాసెస్ చూసి ఏ వెహికల్ కైనా రాయల్ ఎన్ఫీల్డ్ 350 ఇంజన్కి ఆయిల్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఫుల్ వీడియో చూడండి. నేను ఆయిల్ చేంజ్ ఫ్లెష్ యూస్ చేస్తున్నాను ఈసారి. అంటే లోపల నేను 50,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది కదా. సో 50,000 కిలోమీటర్స్ అయింది కాబట్టి నేను ఇంజన్లో అక్కడక్కడ డస్ట్ పార్టికల్స్ ఉంటాయేమో అని చెప్పేసి ఇంజన్ ఫ్లెష్ అని దొరుకుతుంది ఈ మధ్య మార్కెట్లో. దానివల్ల లోపల నీకు ఎక్కడైనా కార్బన్ కానీ, ఇంజన్ వేస్ట్ కానీ, ఇంజన్ ఆయిల్ వేస్ట్ కానీ ఉంటే అది మొత్తం ఫ్లష్ చేసేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం చూస్తాను. ఇంజన్ ఆయిల్ ఫ్లష్ దగ్గర నుంచి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, స్పార్క్ ప్లగ్ క్లీనింగ్, అసలు కంప్లీట్ సర్వీస్ ఎలా చేసుకోవాలో, బైక్ సర్వీస్ ఆఫ్టర్ 5,000 కిలోమీటర్స్ ఎలా చేసుకోవాలో మొత్తం చూపిస్తాను వీడియోలో. సో యాడ్ లూబ్ అనే బ్రాండ్ నుంచి నేను ఇంజన్ ఆయిల్ ఫ్లెష్ తీసుకున్నాను. ఇది 300 ml వచ్చేసి నాకు 200 రూపీస్ పడింది. సో ఇది ఫుల్గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ 150 cc ఇంజన్స్కి, 200 cc ఇంజన్స్కి 100 ml యూజ్ చేస్తారు. మనది 350 cc ఇంజన్ కాబట్టి జస్ట్ 150 ml యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకో 150 ml ఇంకోసారి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈసారి వచ్చేసి నేను కొత్తగా ట్రై చేస్తాను. ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ 15W50. యాక్చువల్గా మన 350 cc రాయల్ ఎన్ఫీల్డ్కి 15W50 యూజ్ చేస్తారు. కానీ సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 5,000 కిలోమీటర్స్ వస్తుంది. కానీ నేను ఈసారి ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఇది 5,000 to 10,000 కిలోమీటర్స్ రన్ చేసుకోవచ్చు ఇంజిన్ ఆయిల్ మీద. అండ్ నాకు 2.5 లీటర్ క్యాన్ వచ్చేసి 800 రూపీస్ పడింది. బెస్ట్ ప్రైస్ అనే చెప్పొచ్చు. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో నేను కూడా ఒకసారి యూజ్ చేసి ఎలా ఉందో చెప్తాను. దీని ఇంజన్ ఆయిల్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఆయిల్ ఫిల్టర్, ఇది నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో నుంచే తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసి 95 రూపీస్ పడింది. సో ఇంకా మన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ ఆయిల్ సర్వీస్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ఇంజన్ ఆయిల్ డ్రైన్ దగ్గర నుంచి ఇంజన్ ఆయిల్ వేసి తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలో మొత్తం డీటెయిల్గా చెప్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డాష్ ప్లేట్ ఓపెన్ చేయడానికి నేనైతే 11mm బోల్ట్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసుకోవాలి డాష్ ప్లేట్కి. అందుని స్క్రూ సో బ్యాక్ ప్లేట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది. ఇంకా ఇంజన్ కింద టూ స్క్రూస్ ఉంటాయి, అవి కూడా ఓపెన్ చేసేయండి. సో ఇక్కడ ఇంకో బోల్ట్ ఉంది కదా, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒక బోల్ట్ ఉంటుంది. ఇది దానికైతే నేను 10mm బిట్ యూజ్ చేస్తున్నాను ఓపెన్ చేయడానికి. జస్ట్ చేసి తీసేయండి, సింపుల్గానే వచ్చేస్తుంది. మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఇంకో సెకండ్ సైడ్ ఇంకో స్క్రూ ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేసేయాలి. జస్ట్ సో ఒక సైడ్ అయిపోయింది కదా, ఇంకో సైడ్ బోల్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేయాలి. వచ్చి కింద చూపు బోల్ట్ ఇక్కడ ఈ బోల్ట్ ఉంది కదా, ఇక్కడ దాన్ని కూడా ఓపెన్ చేసాను. జస్ట్ సేమ్ లాంగ్ వెళ్ళు కొంచెం వెనక్కి. వచ్చేస్తుంది బోత్ సైడ్. సో ఇప్పుడైతే మనం ఇంజన్ ఆయిల్ వేసే బోల్ట్ ఉంటుంది కదా, అది తీసేయాలి క్యాప్. ఇలాంటి స్పానర్తో ఫస్ట్ టైట్ ఉంటుంది, ఇలాంటి స్పానర్ యూజ్ చేసి ఇలా తిప్పేస్తే లూజ్ అయిపోతుంది, తర్వాత చేత్తో తిప్పడమే. సో మన ఇంజన్ ఆయిల్ ఫ్లెష్ అయితే ఓపెన్ చేస్తాము. ఓకే, స్మెల్ అయితే కిరోసిన్ టైప్లో స్మెల్ వస్తుంది. మొత్తం పోయాల్సిన అవసరం లేదు, జస్ట్ హాఫ్ ఆఫ్
హాఫ్ ఆఫ్ 3 ఉన్నాయి అంటే 150 ml అయిపోతుంది. పెట్రోల్ లాగా ఉంది సున్నికి అయితే. చాలు జస్ట్ 5 to 10 minutes ఆ 15 minutes అంటే డైరెక్ట్ 15 minutes కన్నా అప్పుడు అవసరం లేదు. ఇంజన్ రన్నింగ్లో పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ ఆయిల్ మొత్తం సర్క్యులేట్ అయ్యి ఎక్కడెక్కడ ఉన్న డస్ట్ అంతా కిందకి వచ్చేస్తుంది. అంటే ఇంజన్ ఆయిల్ ప్లస్ చేసాం కదా, ఎక్కడున్న డస్ట్ అంతా కార్బన్ డిపాజిట్ మొత్తం కిందికి తీసుకొని వచ్చేస్తుంది ఇంజన్లో రన్నింగ్. సో 10 minutes టైం అయిపోయింది. ఇంజన్ ఆన్ చేసి పెట్టి ఫ్లష్ చేసి. సో ఇప్పుడు మనం ఇంజన్ ఆయిల్ మొత్తం ఫ్లష్ చేసేయాలి, అంటే తీసేయాలి. కింద ఇక్కడ 8 mm బోల్ట్ యూజ్ చేస్తాను నేనైతే, దానికి కరెక్ట్ ఫిట్ 8 mm బోల్ట్. ఈ wrenchతో 8 mm బోల్ట్స్ రెండు తీసేసి ఇంజన్ ఆయిల్ మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంజన్ ఆయిల్. సో ఇప్పుడు చూపిస్తాము బోల్ట్స్ గురించి. అక్కడ ఎట్లా బోల్ట్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా వచ్చేస్తే బోల్ట్స్ తీసేటప్పుడు జాగ్రత్త, ఇంజిన్ కొంచెం హీట్లో ఉంటుంది. మ్యాక్సిమం చల్లారిన తర్వాత తీసేయండి. బోల్ట్ అయితే వచ్చేసింది, ఇంకొక బోల్ట్ ఉంది. ఇంకో బోల్ట్ తీసేద్దాం. చెప్పా కదా ఇంజన్ ఎక్కువ వేడిగా ఉంటుంది. ఇంజన్ అయితే ఫుల్ బ్లాక్ కాలే అంటే మనం బాగానే మెయింటైన్ చేస్తున్నాం మీనింగ్. సో ఫుల్ డార్క్ అయితే కాలేదు, ఎందుకంటే మనం టైం టు టైం ఇంజన్ ఆయిల్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇంజన్ ఆయిల్ అయితే బ్లాక్ కాలేదు. చూసినట్టయితే మొత్తం నీట్గా వచ్చేస్తుంది, ఫ్లష్ చేసాం కదా, సో అందుకని వాటర్ టైప్లో వచ్చేస్తుంది మొత్తం నీట్గా. నార్మల్ ఇంజన్ ఆయిల్ అయితే కొంచెం స్లోగా పడేది. సో దగ్గర ఆయిల్ క్యాప్ తీసిన తర్వాత ఇక్కడ ఒక ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది అన్నమాట. ఫిల్టర్ కూడా ఒకసారి చెక్ చేస్తే మన దాంట్లో మాత్రం అయితే డస్ట్ అయితే ఏం లేదు, చాలా నీట్గా ఉంది అసలు, కొంచెం కూడా డస్ట్ లేకుండా. ఎందుకంటే మనం నీట్గా మెయింటైన్ చేస్తాం. ప్రతి 5000 kilometers ఖచ్చితంగా ఇంజన్ ఆయిల్ అయితే చేయించాను, ఇంజన్ ఆయిల్ చేయించాను ఖచ్చితంగా. చూసినట్టయితే అసలు కొంచెం కూడా డస్ట్ లేదు. సో బైక్ నేనైతే ఆల్మోస్ట్ బాగానే మెయింటైన్ చేస్తాను. ఒకవేళ డస్ట్ ఏమైనా ఉంటే మాత్రం ఒకసారి క్లీన్ చేసేసుకోండి. సో మనకి ఇంజన్ ఆయిల్ ఫ్లష్ అవుతా ఉంది కదా, అంటే మొత్తం బయటకు వచ్చే టైంలో ఇక్కడ ఎల్ స్క్రూ తీసుకొని ఇక్కడ ఈ ఇంజన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఫిల్టర్ని ఓపెన్ చేసేద్దాం. అండ్ జస్ట్ స్లో జాగ్రత్త చూసుకొని ఎట్ సైడ్ టర్న్ చేయాలో చూసుకొని చేయండి. స్క్రూస్ సార్ బ్రేక్ అంటే మనకు చాలా కష్టపడాల్సి వస్తుంది. మీ లెఫ్ట్ సైడ్కి స్క్రూస్ అన్స్క్రూ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ తిప్పితే స్క్రూస్ ఓపెన్ అవుతుంది, అన్స్క్రూ. సింపుల్. చూసినట్టయితే ఇక్కడ నుంచి కూడా మీకు ఆయిల్ మళ్ళీ బయటకు వస్తాం. స్క్రూస్ జాగ్రత్త తీసుకోండి. లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయాలా, మీరు పొరపాటున రైట్ సైడ్ లైట్ చేశారంటే స్క్రూ డెఫినెట్గా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్ అయిందంటే ఇంకా తర్వాత మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది, దానికి హోల్డ్ పెట్టి డ్రిల్ పెట్టి తీయాలని. సో లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోండి స్క్రూస్.
దీనికి వచ్చేసి నేను 5mm ఎల్ఎన్కి యూజ్ చేశాను. 5mm ఎల్ఎన్కి. ఓకే, అయితే మీకు నీట్గా ఉంది. జాగ్రత్త ఆయిల్ ఫిల్టర్ బయట తీసాను. చూసినట్టయితే ఇది ఆయిల్ ఫిల్టర్ గ్యాప్. సో ఇదైతే మనం ఇప్పుడు తీసుకున్న న్యూ ఆయిల్ ఫిల్టర్ రాయల్ ఎన్ఫీల్డ్లోనే తీసుకున్నాను. ఇది ప్రైస్ నాకు వచ్చేసి 95 రూపీస్ పడితే. సో స్ప్రింగ్ అనేది మనకి అవుట్ సైడ్కి ఉండాలి. చూసుకొని కరెక్ట్గా నీట్గా ఫిక్స్ చేసుకోండి, అంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. స్ప్రింగ్ అనేది మనకి అవుట్ సైడ్ ఉండాలి. జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫిక్స్ చేసుకోండి, నీట్గా క్లీన్ చేసుకోండి. సో మనకైతే ఆయిల్ సీల్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు. ఇంకా ఆయిల్ సీల్ బ్రేక్ అవుతే మన దగ్గర ఎక్స్ట్రా స్పేర్ కూడా తెచ్చుకున్నాను, బట్ ఆయిల్ సీల్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఆయిల్ సీల్ అంతా నీట్గా కరెక్ట్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ అరౌండ్ అలా చేయొచ్చు. ఇప్పుడు చూసుకొని నీట్గా ఫిక్స్ చేసుకోండి. టైట్గా అన్ని ఈక్వల్గా కరెక్ట్ ఫిక్స్ చేసుకోండి. మరి ఎక్కువ టైట్ అని ట్రై చేస్తే బోల్ట్ డైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి డైవ్ అయిందంటే ఇంకా తెలుసు కదా, లేని కష్టాలన్నీ పడాల్సి వస్తుంది. సో చూసుకొని కరెక్ట్గా బోల్స్ ఫిక్స్ చేసుకోండి, ఎక్కువ టైట్ చేయొద్దు. కరెక్ట్ ఈక్వల్గా 3 కరెక్ట్గా టైట్ చేసుకోండి చాలు. మరి ఎక్కువ స్ట్రెస్ చేయదు, జస్ట్ నార్మల్గా చాలు అంతే. సో ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంక ఈ డ్రైన్ బోల్ట్ మొత్తం ఫిక్స్ చేయాలండి. సో ఆయిల్ డస్ట్ ఫిల్టర్ కదా, డస్ట్ కలెక్ట్ చేసి నేనైతే పుష్ చేయండి, మీకు ఒక సౌండ్ వస్తుంది టిక్ అని, తెలుస్తుంది. ఫిక్స్ కరెక్ట్గా క్లీన్ చేసి మార్నింగ్ ఫిక్స్ చేసేసి ఈ 2 8mm బౌల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మీరు ఓపెన్ చేసి స్టీజ్ ఎలా ఓపెన్ చేసుకో అన్నీ ఇచ్చేసుకోండి. సో ఇంజన్ క్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, మళ్ళీ ఓపెన్ చేసుకొని ఫనల్ పెట్టేసుకోండి. మన ఇంజన్ ఆయిల్ కెపాసిటీ వచ్చేసేసి ఈ జే సిరీస్ 350cc ఇంజన్ BS6 ఇంజన్ అన్నిటికీ ఓన్లీ 1.8 లీటర్స్ కెపాసిటీ. సో నాకు అక్కడ 1 లీటర్ బాటిల్ ఉంది కదా ఆల్రెడీ ఇంజన్ ఆయిల్ని, ఇట్లా పోసుకుంటాను ఆయిల్ ఇంజన్ ఆయిల్. ఫస్ట్ 1 లీటర్ ఇంజన్ ఆయిల్ అయితే పోస్తాం. స్లో ఫనల్లో ఏం డస్ట్ లేకుండా చూసుకోండి, ఒకవేళ డస్ట్ ఏమైనా ఉందనుకో అది డైరెక్ట్ ఇంజన్లోకి వెళ్ళిపోతుంది ఇంజన్ ఆయిల్తో పాటు. సో ఫిల్టర్ అయితే ఫనల్ అయితే నీట్గా క్లీన్ చేసుకోండి, తర్వాత స్లోగా ఇంజన్ ఆయిల్ పోసుకోండి. ఇంజన్ ఆయిల్ అయితే చూడండి బాగానే ఉంది, విస్కాసిటీ కూడా బాగానే ఉంది ఇంజన్ ఆయిల్ది.
ఇంజిన్ ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ విస్కాసిటీ అనేది ఇంపార్టెంట్. ఇంజిన్కి యూజ్ చేసే ఇంజిన్ ఆయిల్ది. సో ఇంజిన్ ఆయిల్ తీసుకునేటప్పుడు చెక్ చేసుకొని తీసుకోండి. మోస్ట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ లిక్విడ్ గా ఇంజిన్ ఆయిల్ యూజ్ చేస్తారు. ఒకసారి నేను ట్రై చేద్దామని చెప్పి అది కూడా ఫుల్లీ సింథటిక్ కాబట్టి తీసుకున్నాను ఇంజిన్ ఆయిల్. సో ఫస్ట్ 1 లీటర్ అయితే పోసేసాను. నెక్స్ట్ ఒకవేళ మీకు ఎంత వస్తుందో తెలియకపోతే ఇక్కడ మినిమం మ్యాక్సిమం అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఈ 2 పాయింట్స్ ఇక్కడ, ఈ కింద ఒక పాయింట్, ఈ పైన ఒక పాయింట్, ఈ 2 పాయింట్స్. ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. దీనికన్నా తక్కువ, దీనికన్నా ఎక్కువ ఉండాల్సిన అవసరం దీంట్లో మధ్యలో కానీ పై పాయింట్ కానీ కింద పాయింట్కి దగ్గర ఉన్నా ఓకే. పై పాయింట్కి దగ్గర ఉంటే మీరు మళ్ళీ పోసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కింది పాయింట్ దగ్గర ఉంటే మాత్రం వీలైనంత వరకు ఇంజిన్ ఆయిల్ వేయడానికి ట్రై చేయండి. ఇంకో 800 ml ఇంజిన్ ఆయిల్ తీసుకున్నాను. మళ్ళీ ఫిల్టర్ పెట్టేసి స్లోగా పోసేయండి. ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ కాబట్టి మీకు ఈజీగా ఎంత లేదన్నా 5,000 to 10,000 వరకు తిరగచ్చు. నేనైతే యావరేజ్గా 7,000 కిలోమీటర్స్ తిరుగుతాను. ఫస్ట్ 5,000 కిలోమీటర్స్ తిరుగుతాను. అప్పుడు కూడా నా ఇంజిన్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఎంత బాగుందో ఇంకో 2,000 కిలోమీటర్స్ కంటిన్యూ చేస్తాను. 2,000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ కంటిన్యూ, ఎందుకంటే నేను పెట్టిన 800 రూపీస్ ప్రైస్కి ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ రావడం అంటే అదే ఎక్కువ. మళ్ళీ ఆయిల్ వేసుకొని 10,000 తిరగడం అనేది సో అంటే తిరగాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్లో ఓకే 1.8 లీటర్ ఇంజిన్ ఆయిల్ అయితే వేసాను. ఇంజిన్ ఆయిల్ నీట్గా వేసుకున్నాక మళ్ళీ పన్నెలు ఇంజిన్ ఆయిల్ ప్యాకెట్ అదైతే టాప్ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎయిర్ ఫిల్టర్ స్పార్క్ ప్లగ్ కదా. సో ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలో తెలుస్తాను. హైవే మ్యాప్ ఓన్ తీసుకోండి. హైవే మ్యాప్ ఎలా క్లీన్ చేయాలి పైన ట్యాంక్ పెట్టి అవుతుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి ఫస్ట్. ఇక్కడ ఉంటుంది కింద స్ప్రాకెట్కి పైన కొంచెం, దాన్ని కూడా తిరిగి కవర్ పెట్టేసాను.